హలో గైస్. నేనైతే గనుక ఈరోజు 'మిరాయి' మూవీ చూసాను. నేను అసలు ఇప్పటి వరకు ఏ మూవీ గురించి నేను రివ్యూ అయితే చెప్పలేదు. 'మిరాయి' గురించి ఎందుకు చెప్పాలి అని అనుకున్నానంటే, ఎంత బావుందంటే సినిమా అంత బాగా నచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా నేను చేయలేదు. అంత రేంజ్‌లో ఉండిద్ది అని చెప్పేసనని. అసలు ముందు 'మిరాయి' గురించి చెప్పాలంటే ఒక్క మాట అయితే సరిపోదు. ఒకవేళ చెప్పాలి అనుకుంటే 'హనుమాన్‌కి' డబుల్, ట్రిపుల్ అలా యేసుకున్నా గాని సరిపోదు అన్నంత బావుందనమాట మూవీ. ముందు అసలు ఈ మూవీలోకి ఈ మూవీ గురించి చెప్పాలంటే గనక స్టోరీ మాత్రం లైక్ సింపుల్ స్టోరీ విత్ డివోషనల్ కాన్సెప్ట్ అబౌట్ అశోక అండ్ లార్డ్ రామ. ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. అండ్ ఇప్పుడు మనం మూవీ స్టోరీలోకి వెళ్తే మాత్రం మూవీ స్టోరీలో మనకి అశోకుని దగ్గర 9 గ్రంథాలు ఉంటాయి. ఆ 9 గ్రంథాలు ఉన్నాయనే మిత్‌ని తీసుకొని ఒకవేళ ఆ గ్రంథాలని ఏవన్నా దుష్ట శక్తులు తీసుకోవాలని ప్రయత్నిస్తే మన ఇతిహాసాల ద్వారా మన పూర్వీకులు ఎలా కాపాడవచ్చు అనేదే ఈ మూవీ భయ్య. ఎంత బాగా తీశారంటే వాళ్ళ ప్రెజెంటేషన్ గానీ, డైలాగ్స్ గానీ, తీసిన డైరెక్షన్ కానీ, విఎఫ్ఎక్స్‌లు కానీ అసలు ర్యాంప్ అంటే ర్యాంప్ అనమాట. అంత బాగా తీశాడు. మెయిన్‌గా ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం వేద. వేద పాత్రలో మన తేజ సజ్జ అసలు ఎంత ఒదిగిపోయాడంటే తన యాక్షన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ అద్దరగొట్టేసాడు భయ్య. అండ్ ఇంకొక క్యారెక్టర్ మనకి మంచు మనోజ్ భయ్య. అసలు మంచు మనోజ్ గారిని అసలు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆయనకిది ఫుల్ సూపర్ హిట్. అసలకింకా బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ అన్నమాట. ఆయనైతే గనక ఈ మూవీలో 'మహావీర్' అనే పాత్రలో నటించాడు విలన్‌గా. అసలు విలన్ గన తేజ సజ్జ కంటే కూడా మన మంచు మనోజ్ గారికి విలన్ ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఇచ్చారు. అంత బాగా ఇచ్చారు ఎలివేషన్స్ తేజ సజ్జతో కంపేర్ చేసుకుంటే గనక. నెక్స్ట్ శ్రేయ గారి గురించి చెప్పాలంటే ఆమె కూడా అసలు ఆమె చేసిన క్యారెక్టర్ కి ఫుల్ న్యాయం చేశారు. ఈ మూవీలో ఆమె కొద్ది సమయం మాత్రమే మనకి మూవీలో కనిపించినా సరే, ఈ స్టోరీ మొత్తం కూడా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుద్దనమాట. మూవీ మొత్తం గూడా. అంత బాగా ఉందనమాట. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళకిచ్చినట్టుగా చాలా బాగా చేశారు. అండ్ మనకి ఈ మూవీలో కామెడీ కానీ చాలా డీసెంట్‌గా ఉంది. మన గెటప్ సీను ఉన్నారు. చాలా అంటే చాలా డీసెంట్‌గా మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మనం ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే గనక మెయిన్ ఈ మూవీ గురించి మన 'తేజ సజ్జా' గురించి మాట్లాడుకోవాలి ముందు. మనకి 'తేజ సజ్జా' గారు బాగా ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే 'హనుమాన్' మూవీ. నేను అందుకనే ఫస్ట్‌లో గూడా 'హనుమాన్' మూవీ కంటే డబుల్, ట్రిపుల్ అని చెప్పేసి నేనెందుకన్నానంటే, ఆ మూవీతోనే 'తేజ సజ్జా' గారు మనకి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ చాలా మంది కళ్ళల్లో గూడా పడ్డారనమాట. ఆయన ఇదే రేంజ్‌లో ఆయన సెలక్షన్ గనక ఇలాంటి కథలే గనక సెలక్షన్ చేసుకుంటే ఆయన అసలకి ఒక రేంజ్‌లో ఉంటాడు. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయనంత రేంజ్‌లో ఆయన పొజిషన్ ఉండిద్దనమాట. అలానే మన 'మంచు మనోజ్' గారు విలన్ క్యారెక్టర్‌లో హీరో కంటే కూడా విలన్ క్యారెక్టర్‌లో గనక ఆయన అంతే ముందుకెళ్తే ఆయన పొజిషన్ కూడా ఒక రేంజ్‌లో ఉండిపోయిద్ది. నాకైతే మాత్రం ఈ మూవీ ఎంత బా నచ్చిందంటే మీరు చూడండి. అండ్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మన బీజీఎం గాని, కథ, మ్యూజిక్ గాని వస్తే గనక నాకైతే ఈ సినిమా మొత్తంలో గూడా ఒక 4 సీన్స్ మాత్రం అసలు ఫుల్ గూస్ బంప్స్ అసలు ఒక రేంజ్‌లో ఉంటే, నాకైతే గనక మూవీ మొత్తం మీద గూడా ఒక 2 ప్లేసెస్ ఇంకా బాగా నచ్చినాయనమాట. అంటే 4 సీన్‌లు బావున్నాయి. ఈ 2 ప్లేసెస్ నాకింకా స్పెషల్. అది ఒకటి ఇంటర్వెల్ సీన్ దగ్గర మన సంపతి పక్షి అండ్ మన లార్డ్ రామ వీళ్ళిద్దరి సీన్స్ దగ్గర మాత్రం అసలు ఒక రేంజ్‌లో ఇచ్చాడులే మనకి. ఆ బీజీఎం గాని, ఆ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, వీఎఫ్ఎక్స్ గాని, ప్రెజెంటేషను ఎంత నేచురల్‌గా ఉందంటే అంత అదరగొట్టేసాడు. ఈ మూవీని మాత్రం తప్పకుండా ఫ్యామిలీతో ఎళ్లి ఎంజాయ్ చేసి రండి. ఈ మూవీ అయిపోయిన తర్వాత నేనిచ్చిన రివ్యూకి కంటే తక్కువ ఉంది అంటే గనక అప్పుడు వచ్చి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ ది సపోర్ట్. అండ్ ఇలానే మూవీస్ నేను చెప్తాను. జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.